వినాయకుడు ఎలా పుట్టారు ఆరోహి? పార్వతి స్నానం చేస్తుండగా దాంట్లో వచ్చిన మట్టితో దేవుని చేశారు. గణేశం చేసి దాంతో ఓం అని చేసిన తర్వాత మ్యాజిక్ చేసి బతికిచ్చాడు. బతికిచ్చిన తర్వాత అదంతా గణేష ఇక్కడ ఎవరిని వచ్చినా సరే అమ్మ సాయం చేస్తుంది అని చెప్పు అప్పుడు పార్వతి ఒక నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సాయం చేస్తుండగా శివుడు వచ్చారు. శివుడు వచ్చి ఏ పిల్లలోన అడ్డులకు అని చెప్పారు. అడ్డులేదను మా మమ్మీ ఇక్కడ 2 మంది స్నానం చేస్తుండకు ఎవరిని లోపలికి పంపించద్దు అని చెప్పారు. చెప్పిన తర్వాత శివయ్యకి కోపం వచ్చింది. కోపం వచ్చి అప్పుడు తోస్తుంటే వచ్చి పరమేశ్వరుడు వచ్చి వాళ్ళకు అటులకు శివయ్య వెళ్తున్నాడు కదా అని చెప్తారు. అన్ని గాడ్స్ వచ్చినా సరే వినాయకుడు వినలేదు. అప్పుడు శివయ్య కోపం వచ్చి ఏం చేశారు? శివ కోపం వచ్చి తన లింగం కాదు, శూలంతో గట్టిగా ఇస్తే అప్పుడు హెడ్ కట్ అయిపోయింది. అప్పుడు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే పార్వతీదేవి వచ్చి ఏడ్చారు. నా బాలకు కావాలి, బతికించండి, ఇంత టైం లేదు, నేను అర్థం పని చేపించాలి అని చెప్పారు. అప్పుడు నంది శివర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి గణేష్ ఫ్రెండ్స్ వచ్చి ఇలా కాపాడుతారు. నల్ల ఉన్న ఏమి ఇలా తిప్పుని బొడ్ర తెమ్మంటారు. ఎటు పక్క పడుకున్న సైడ్, నార్త్ సైడ్ పడుకున్నా ఎవరు పడుకుంటారో వాళ్ళ హెడ్ తెమ్మని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఒక ఏళ్ళు కనిపించింది. నేను అలాగే నార్త్ సైడ్ పడుకున్నాడు. అందుకే ఆ బుర్ర కట్ చేసి వచ్చి పెడతారు. అందుకు ఓం అని చెప్పి అందరూ చేశారు. అప్పుడు వినాయకుడికి ఏమని పేరు వచ్చింది? గజానన. మరి ఏకదంతుడు అని పేరు ఎలా వచ్చింది? మహాభారతం వ్యాస మహర్షి రాయమని చెప్పారు. చెప్పిన తర్వాత నేను చెప్తూనే అంటాను పేర్లు, నువ్వు ఫాస్ట్గా రాసేసి అని చెప్తాను. సరే నేను రాస్తాను ఫాస్ట్గా అని చెప్తాను. అందుకే ఫాస్ట్ రాస్తున్నాను కానీ ఇంకా ఫాస్ట్ రాస్తుంది కానీ హ్యాండ్ రైటింగ్ అప్పుడు పెన్సిల్ వెళ్ళిపోద్ది. పెన్సిల్ వెళ్ళిపోయిన అయ్యో నేను పెన్సిల్ నా దగ్గర ఇంకా పెన్సిల్ లేదే అని ఒక పని నేర్పిస్తాను. అందుకు ఒక దంతమే రెండు దంతాలు కదా, ఒకటి ఇరిగిపోయింది కదా, అందుకు ఏకదంతుడు అని పేరు వచ్చింది.